తెలంగాణ ప్రభుత్వము ఆలోచించి అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను సక్రమంగా పంపిణీ చేయాల్సిందిగా, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దూరం చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. రైతులు వందలాది మంది ఈ యొక్క అవుట్లెట్ ఫెర్టిలైజర్స్ అవుట్లెట్స్ దగ్గర క్యూలో ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇదే కాకుండా ఈరోజు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొద్దిసేపట్లో ముగినున్నది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేము ఓటర్లను వ్యక్తిగతంగా కలిసేటువంటి కార్యక్రమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. నేను రాష్ట్ర అధ్యక్షుడిని, కేంద్ర మంత్రి అయినా కూడా 10 మంది 20 మంది ఉండేటువంటి ఓటర్ల దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నము మా పార్టీ కార్యకర్తలు రూపకల్పన చేస్తే నేను వెళ్ళాను. ఆ రకంగా మా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులందరూ కూడా క్రింది స్థాయిలో ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాము. వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేపట్టాము. 20 మంది 30 మంది 40 మంది 100 మంది 200 మంది గెట్ టుగెదర్ మీటింగ్స్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పెద్ద మీటింగులు పెట్టి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఎక్కడైతే వెళ్ళామో వాళ్ళ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మీకు హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, చట్టసభల్లో ఈరోజు మరి ఏ రకంగా మరి ఈ యొక్క ఆయా వర్గాలు, అది టీచర్స్ కాన్స్టిట్యున్సీ అయితే టీచర్ సమస్యలు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అయితే నిరుద్యోగులు, పట్టభద్రులు, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఎవరైతే వినిపించగలుగుతారో అని ఆలోచన చేయాలని చెప్పి ఓటర్లకు మేము కోరడం జరిగింది. నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా మారుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ వర్గాలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పాలక పార్టీకి బాకా ఊదడమే తప్ప వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఒకే ఒక సీటు, 3 సీట్లలో ఒకటే సీటు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఆ ఒక సీట్లో గెలిచినా కూడా బాకా ఊదడమే తప్ప ఈరోజు ఈ వర్గాలకు ఏ మాత్రం మేలు జరగదు. ఈ యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నించే గొంతుల కోసమే, ప్రశ్నించే వ్యక్తుల కోసమే ఈ సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. జనరల్ ఎమ్మెల్యే సీట్లు కావు, ఇది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి. అంటే గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి సమస్యలు శాసన మండలిలో ప్రశ్నించాలనే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు, చట్టసభలకు రూపకల్పన చేసినటువంటి వాళ్ళు వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఓటు హక్కు కల్పించారు. పట్టభద్రులు అంటే ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యావంతులు, మేధావుల సమస్యలు లేవనెత్తాలి కాబట్టే వీళ్లకు ప్రత్యేకమైనటువంటి హక్కు కల్పించారు 2 సెక్టార్స్కు. కాబట్టి నేను పట్టభద్రులను, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను కోరుతా ఉన్నాను, ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే లాభం లేదు. ఈరోజు శాసన మండలిలో ప్రశ్నించే గొంతులు లేవు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా వర్గాల సమస్యలు లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది. లేవనెత్తే సత్తా ఏకైక పార్టీ ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మాత్రమే 3 స్థానాలకు పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 3 స్థానాలు ఉంటే ఒకటే స్థానానికి పోటీ చేస్తుంది. మిగతా 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు, టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే కమిట్మెంట్తో ఈ వర్గాలకు సంబంధించినటువంటి వారికి అండగా నిలబడాలని, వాళ్ళ సమస్యలు లేవనెత్తాలని, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని కమిట్మెంట్తో
భారతీయ జనతా పార్టీ మాత్రమే 3 స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం. ఈ 3 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా నేను మరొకసారి అన్ని వర్గాల ఈ యొక్క ఓటర్స్కు నేను ఈ యొక్క చివరి రోజు అయినటువంటి ఎన్నికల ప్రచారం చివరి ఘట్టాన నేను వారందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక సీటుకు పోటీ చేస్తూ మరి అనేక రకాలుగా ఆరోపణలు చేసేదారు. కాంగ్రెస్ ఆరోపణలు ఈరోజు ఏ ఓటర్సు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మాటలను ఎవరు కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మాటలకు విలువనిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక రోజులుగా 14 నెలలకు ముందు కూడా మాట్లాడిన మాటలే నిన్న మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేటువంటి విషయం మర్చిపోయి ఆయన మరి దిగజారి మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఈరోజు ప్రజలు ఆయన మాటలకు విలువనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ 3 సీట్లలో విజయం సాధిస్తుందనేటువంటి విశ్వాసం నాకుంది. ఆ దిశలో ఓటర్స్ కూడా